వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్. నా పేరు విజయ. తెలంగాణ రాష్ట్ర కళను సహకారం చేసిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గులాబీ రంగు కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు మొగల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కళను సహకారం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ ఫలాలను నిరుపేదలకు అందించడంతో పాటు రైతుల సంక్షేమానికి కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రైతులను రాజుగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ చేసిన కృషిని తెలంగాణ ప్రజలు మరవలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురకంటి వెంకటరెడ్డి, వల్లమల కృష్ణ, పడమటి మమత, మద్దసాని కిరణ్ రెడ్డి, పల్సం రమేష్, డేగల పాండు, కొమరెల్ల సంజీవరెడ్డి, కీసరి రామ్రెడ్డి, కొండూరు వెంకటేష్, సోలిపురం జనార్దన్ రెడ్డి, జడిగే బుచ్చయ్య, బొడిగే లింగస్వామి, పట్టణ అధ్యక్షులు ఎండి అఫ్రోజ్, ఎస్సీ సేల్ మండల అధ్యక్షుడు ఎడవెల్లి శాంతికుమార్, యూత్ అధ్యక్షులు పల్సం రాజు, పోలేపాక సత్యనారాయణ, కూచిమల్ల సుధాకర్, మోటే నరసింహ, పబ్బస్వామి, సోమనబోయిన రమేష్, ఓరుగంటి స్వామి, కలుకూరి రాములు, గంగాపురం హరిశంకర్ గౌడు, బలుగురి నరేష్ రెడ్డి, కాసుల పెద్దులు, బొడ్డుపల్లి కృష్ణ, కాసుల కృష్ణ, పైల మల్లారెడ్డి, కాసమల్ల శేఖర్, కూచిమల్ల నాగేష్, చెవ్వ వెంకటేశం, పిట్టల కుమార్, నానమాల ఉప్పలయ్య, గుండు శేఖర్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరి సర్పంచ్ పూర్వ అధ్యక్షురాలు మమతా నరేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా ప్రజల గౌరవనీయులు సురకంటి వెంకయ్య, అదేవిధంగా పల్సం రమేష్ గారికి, అదేవిధంగా మసిగిరిగుట్ట మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా వల్లమల కృష్ణ గారికి, క్షమించాలి పేరు పేరున నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, అదేవిధంగా మాజీ సర్పంచులకు, సంజీవన్నకి, కొండూరు వెంకన్నకి, మిత్రులకందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, పైలశేఖర్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ. అయిపోయిందా? కావాలి పక్క జరుగురు కొద్దిగా పక్క
కేసీఆర్ జన్మదినం అనగానే గుర్తొచ్చేటువంటి అంశం ఏంటంటే చాలామంది పుడుతుంటారు పోతుంటారు, కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. అట్లాంటి కారణజన్ముడు కేసీఆర్. నిజంగా యావత్తు తెలంగాణ జాతికి సంబంధించి జాతి జనుల విముక్తి ప్రదాత తెలంగాణ జాతి మొత్తం కూడా ఇవాళ స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే ఈ జాతి జనుల జాతిపిత ముమ్మాటికి కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఇవాళ మనం చూస్తున్నాం, ఈనాడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాట మనందరినీ కూడా గుండెలు రగిలిపోతున్నాయి. తండ్రి సమానుడైన తండ్రి వేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని, ఒక ఉద్యమ నాయకుని పట్టుకొని, ఒక కారణ జన్ముని పట్టుకొని ఏం మాట్లాడతాడంటే ఎవరికి రా జాతిపిత అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎవరికి రా జాతిపిత రా అని మాట్లాడతాడు జాతిపిత అని. నిజమే రేవంత్ రెడ్డి, నీకు తెలంగాణ అర్థం కాలే. తెలంగాణ దుఃఖం నీకు తెలియదు, తెలంగాణ కష్టం నీకు తెలియదు, తెలంగాణ కన్నీరు నీకు తెలియదు, తెలంగాణ నీకు అర్థం కాలే. నీలో తెలంగాణ ఆత్మ లేదు కాబట్టి నిజంగా కేసీఆర్ గారు నీకు అర్థం కాదు. కాబట్టి ఎవర్రా అంటే నేను జాతిపి ఎవర్రా జాతిపి అంటున్నావు. కేసీఆర్ నానంత పెద్దోడు నువ్వు. రేవంత్ రెడ్డి ఇవాళ బానిసకొక బానిస రేవంత్ రెడ్డి. అట్లాంటి బానిసకి ఇక్కడ ఎవరన్నా బానిసలు ఉన్నా కూడా వాళ్ళు కూడా రాలే. బానిసకొక బానిస లాగా మీరు వినండి కేసీఆర్ ఎట్లా ఈ జాతి జనుల జాతిపిత అయితే ఒక్కసారి ఆలోచించేది. జవహర్లాల్ నెహ్రూ స్పష్టంగా చెప్పిండు, ఒక భార్య భర్తలాగా కలిసి ఉండలేకపోతే విడిపోవచ్చని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ మన అనుమానించినట్టుగానే తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి అనుమానం అవుతుండేనో నిజంగా సీమాంధ్రతో మనం కలిసిన తర్వాత తెలంగాణ ప్రజలు రెండో స్థాయి ప్రజలుగా బతకాల్సిన ఒక దుస్థితికి నెట్టివేయబడ్డారు. నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, నిమ్మకాలు పోయినాయి, లాస్ట్కు భాష పోయింది, బతకమైంది. లాస్ట్కు మనని వారి కాళ్ళ కింద రెండో స్థాయి పౌరులుగా బతకాల్సిన ఒక దుస్థితిలోకి వస్తే యావత్తు తెలంగాణ సమాజం చెన్నారెడ్డి గారి నాయకత్వంలో మా తెలంగాణ రాష్ట్రం మా కావాలని నిర్ణయిస్తే ఆ రోజునటువంటి కాంగ్రెస్ సర్కార్ 369 మంది బిడ్డలని పిట్టల కాల్చినట్టు కాల్చి చంపింది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షని చెన్నారెడ్డి నాయకత్వంలో 11 మంది ఎంపీలను గెలిపిస్తే నిర్దాక్షిణ్యంగా ఎంపీలని కాంగ్రెస్ లో కలుపుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష గొంతు నొక్కింది
కాంగ్రెస్ పార్టీ. ఇక్కడనే మనం భువనగిరి వేదికగా వెయ్యి లలితక్క తెలంగాణ అన్నందుకే 23 ముక్కలు నరికింది కదా మీ సీనియర్ సర్కారు. రేవంత్ రెడ్డి అడగదలుచుకున్నాం, తెలంగాణ అన్నందుకే గద్దారన్న మీద కాల్పు తెలిపిన వాడు నిజం కాదా? తెలంగాణ పేరు ఉచ్చరించే పరిస్థితి లేదు. తెలంగాణ అంటే అరెస్టులు, తెలంగాణ అంటే నిర్బంధాలు, తెలంగాణను మాట్లాడలేని పరిస్థితిలో ఒక బక్కపలిసిన వ్యక్తి ఎత్తిన పిడికిలే కదా. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అట్లాంటి పరిస్థితిలో కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఒక సంస్థని ప్రారంభించి ఎట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం మన కళ్ళందరూ మనకు లేదా? ఎవరితో కాలే. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక మాట అంటారు, సమకాలీన రాజకీయాలలో ఇట్లాంటి నాయకుడు నేను చూడలేదు. కేసీఆర్ కారణం జన్ముడు ఖచ్చితంగా ఆయన చేతిలో తెలంగాణ రాష్ట్రం వస్తుందని సంపూర్ణ విశ్వసించిన నాయకుడు జయశంకర్ సార్. ఇక్కడ ఉన్నటువంటి కరుడు కట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా జై తెలంగాణకు జై కొట్టించిన ఘనత ఇవాళ కేసీఆర్ యావత్తు భారతదేశంలో భారతదేశాన్ని ఒప్పించిన నాయకుడు. భారతదేశాన్ని ఒప్పించి 36 పార్టీల మద్దతు కూడగట్టి ఢిల్లీ మెడల్ వంచి దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ కాదా? తెలంగాణ జనం జాతి పిత అంటారు. నిజం, నువ్వు బూతు పితావు రేవంత్ రెడ్డి, నువ్వు బూతు పితావు. నీకు తెలంగాణ అర్థం కాలే. నువ్వు తెలంగాణ అర్థమై ఉంటే నువ్వు తెలంగాణ పోరాటంలో ఉండేటోడివి. ఆ రోజు ఎక్కడున్నావు? చంద్రబాబు నాయుడు బూట్లు చూసుకుంటూ కూర్చోవు చంద్రబాబు నాయుడు దగ్గర. నిజంగా తెలంగాణ వాదమైతే, తెలంగాణ దుఃఖవర్ధం అయితే, తెలంగాణ కష్టవర్ధం అయితే, తెలంగాణ కన్నీళ్ళు అర్థమైతే నువ్వు తెలంగాణ పోరాటంలో ఉండేటోడివి. నువ్వు తెలంగాణ పోరాటం లేవు. తెలంగాణ కోసం కేసీఆర్ జెండా ఈ రోజు ఎట్లా ఉన్న తెలంగాణ అల్ల కల్లోలంగా ఉండే రైతుల ఆత్మహత్యలు, చేయలేని కరువుగా ఆకలి చావులు, భూములు సారవంతమైన భూములున్నా నీళ్లు లేక వలసరిపోయిన బతుకులు, తాగే నీళ్లు లేని ఇవాళ మన ఫ్లోరసిస్ ప్రాంతంగా నల్గొండ జిల్లా ఫ్లోరసిస్ ప్రాంతంగా ఉండేది మూసి నదిని మురికి కుప్పగా మార్చింది. ఊరాలు వల్లకాడాయి. అట్లాంటప్పుడు కదా కేసీఆర్ ఈ గులాబీ జెండా ఎత్తిందని సందర్భం గుర్తు చేస్తున్నాం. ఇవాళ రైతులు కాలేజ్ కూడా కూర్చుంటున్నాం అంటే కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రం వల్ల కాదా? ఎస్, ముమ్మాడికి తెలంగాణ ప్రజలుగా మేము కేసీఆర్ జాతి పితానే అంటాం. జాతి పితాని 100 సార్లు అంటాం. నువ్వు కూడా ఉంటావు రేవంత్ రెడ్డి, నువ్వు కూడా ఉంటావు. చరిత్రలో కేసీఆర్ పేరున్నంత కాలం నీ పేరు కూడా ఉంటది. కేసీఆర్ గారు జాతి పిత అయితే నువ్వు ఒక బూతి పితగా ఉంటావు, లేకపోతే ఒక అబద్ధాలు ఒక దుర్మార్గమైన రేవంత్ రెడ్డి గారి చరిత్ర మొత్తం కూడా మీరు కీర్తిస్తారు. ఇలా ముఖ్యమంత్రి కావాలి, మా తెలంగాణ రైతులు మనం బాగు చేసుకోవాలి, తెలంగాణని మళ్ళొకసారి బాగు నిర్మాణం చేస్తుందని తెలియజేస్తూ నాకు అవకాశం వచ్చిన మా మండల ప్రాంతానికి మీకు అందరి పేరుతో నమస్కారం తెలుస్తుంది. ఒలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన ఒలిగొండ పట్టణ కేంద్రంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గురించి ఆలోచన చేసినట్టయితే సుదీర్ఘకాలం పోరాటం చేసి మరి రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ గారు నిజంగా కారణ జన్ముడు. మరి అలాంటి వ్యక్తి మరి ఈరోజు వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం నిజంగా అదృష్టం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.